ఈ భారతంలో కూడా ఇంద్రుడికి లక్ష్మీదేవి ఎలాంటి చోట్ల నేను ఉంటాను, ఎలాంటి స్వభావం ఉన్నవాడితో నేను ఉంటానో కూడా చెప్తుందండి. అది చక్కగా తెలుసుకోవాలి. ఎక్కువ మంది యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోస్ కోసం కూడా ఇలాంటి సెట్టింగ్స్ చేస్తున్నారన్న విషయం అయితే నిజం. అదే మనం కాదనడానికి లేదు. దాన్ని చూసి పులిని చూసి నక్క వాత వేసుకున్నట్లుగా వేసుకోకండి. మీ యథాశక్తి చేసుకోండి. తులసికి నీరు పోసి గోరంత దీపం వెలిగించి నమస్కారం చేసుకొని మనం సరళమైన హృదయంతో ఉన్నా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంతకుమించి వరలక్ష్మి వ్రతమైనా, శుక్రవారమైనా, శ్రావణ మాసం పొడుగుతాయైనా కూడా అది ఏం అక్కర్లేదు. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా గోవుకి సేవ చేసుకోవాలి. గోమాత సేవ చేసుకోవడం వలన సత్వరమే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాత చెత్త తింటూ ఉంటే రోడ్ల పక్కన మనం ఇంట్లో బంగారపు గోవును పెట్టి ఇత్తడి పెద్ద గోవు విగ్రహం పెట్టేసి కలశాలు పెట్టేసి చేస్తే బయట ఏమో ఆశ్రయణ లక్ష్మీ స్వరూపమైన గోమాత చెత్త కవర్లు తింటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సామాజిక స్పృహ కూడా దృష్టిలో పెట్టుకొని ధర్మం పాటించాలి.